చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు. నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు. కానీ ఆ వ్యక్తులకి రాజకీయంగా ఎదుర్కోలేకనో, ప్రజలకి మంచి చేస్తున్నానని సహించలేకనో, మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. కానీ అది ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ న్యూస్లో వస్తాయి, మాటలు చెప్తారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళే నా నోటీస్కి వచ్చింది చాలా బలంగా. అందుకని అది ఎవరు అనేది మటుకు నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే మటుకు వాళ్ళకే డైరెక్ట్గా నేను ఫోన్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాను. వాస్తవని మీరు ఎలా అంటారు? బలంగా ఉందని అదే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. పర్సనల్ గా ఒకసారి కూడా మాట్లాడింది లేదు, చూసింది లేదు. ఇంకా జనసేన గురించి ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు పరిచయాలు ఉన్నాయో మాట్లాడుతున్నా అంటే కూడా కాదు. మాకు అసలు సంబంధమే లేదు. హైదరాబాద్కి వెళ్తే మా పని మాకు ఉంటుంది, మా బిజినెస్, మా వ్యాపారాలు. కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు రాజకీయంగా మేము ప్రజలకి ఇక్కడ మా సమస్యలు ఏంటి అని చేసుకోవడమే. మేము ఎప్పుడు కూడా నా 11 సంవత్సరాల రాజకీయంలో కూడా ఎప్పుడు కూడా నేను ఇది చేసింది లేదు. ఈరోజు ఒక్కసారి అప్పుడు నేను వెళ్ళానని ఆ ఒక్కసారి జరిగిన దాన్ని హైలైట్ చేసి మా లీడర్ని నన్ను ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ నన్ను పార్టీలోకి పిలిచి నాకు ఒక హోదా ఇచ్చి నాకు ఒక స్థానం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు మాట్లాడడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉందని మళ్ళీ నా పైన ఇలాంటి ప్రచారాలు చేయడానికి? పార్టీ నాయకులే నన్ను నమ్మి నాకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఏ హక్కు ఉందని నన్ను పైన ఇలా టానిష్ చేసేదానికి, ఇలా నా ఇమేజ్ని టానిష్ చేస్తున్నారో చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.